హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హానర్ 8X మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం 15,000 పెట్టి పర్చేస్ చేయవచ్చా, పర్చేస్ చేయరాదా అన్న దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో దానిలో కెమెరా ఎలా ఉంది, దాని బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది, దానిలో గేమింగ్ ఆడితే హీట్ అవుతుందా లేదా, వీటన్నిటి గురించి ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సో దానిలో మనం ఫస్ట్ దాని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఎల్సిడి డిస్ప్లే తోటి వచ్చింది. సో మీరు దీన్ని మొబైల్ని ఎండలోకి తీసుకెళ్లారనుకోండి, ఎండలో తీసుకెళ్ళినా కూడా మీకు ఏంటంటే బ్రైట్నెస్ బాగానే కనిపిస్తుంది. సో మరీ ఎక్సలెంట్గా ఏం కనిపించదు, కాకపోతే బాగానే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఈ మొబైల్ ఎక్కువగా పాపులర్ అవ్వడానికి, చాలామంది పర్చేస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దీని బిల్డ్ క్వాలిటీ. దీని వెనుక మనకి ఏంటి అంటే మొత్తం గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది, అంటే గ్లాస్ బాడీ కాబట్టి మీకు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఏదైనా పెద్ద ప్రీమియం ఫోన్ అంటే హై ఎండ్ మొబైల్స్ పర్చేస్ చేస్తాను చూసారా, ఎక్కువ కాస్ట్ పెట్టి పర్చేస్ చేస్తే మొబైల్స్ ఎలా ఉంటాయో అటువంటి ఫీల్ అయితే ఇస్తుంది మీకు ఈ చేతిలో పట్టుకుంటే. కాకపోతే ఏంటి అంటే ఇది మనకు 6.5 ఇంచెస్ ఉండడం వల్ల కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. మీరు రెడ్మీ నోట్ 5 ప్రో పక్కకు పెట్టినా కూడా ఇది కొంచెం పెద్దగానే కనిపిస్తూ ఉంటుంది. అయితే దీని బెజిల్స్ అనేవి మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి. స్క్రీన్ టు బాడీ రేషియో 91% ఉండడం వల్ల మీకు స్క్రీన్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. నాచ్ కూడా చాలా చిన్నగా ఇచ్చారు. ఇప్పుడు మనం ఇంతకుముందు పోకోఫోన్ F1 చూసుకున్నట్టయితే చాలా పెద్ద నాచ్ ఇచ్చారు. సో అది చూస్తే మనకు అంత నాచు తీసుకున్న ఫీలింగ్ ఏమి ఉండదు, అది ఏంటంటే అగ్లీ కనిపిస్తుంటుంది కదా. కాకపోతే ఇదేంటి అంటే కొంచెం డీసెంట్గా కనిపిస్తూ ఉంటుంది చిన్న నాచు ఉండడం వల్ల. ఓకే, సో ఇంకొక మంచి విషయం ఏంటి అంటే, నాచ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, చాలామంది నాచ్ ఇచ్చిన తర్వాత, చాలా కంపెనీస్ నాచ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాయంటే ఎల్ఈడి లైట్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్కిప్ చేస్తున్నాయి. కాకపోతే మనం ఈ హానర్ 8Xలో ఎల్ఈడి నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అక్కడ మనకు లైట్ వస్తూ ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. అయితే ఈ నాచ్ వల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు అన్ని యాప్స్ అనేవి ఫుల్ స్క్రీన్లో కనిపించవు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూట్యూబ్ అయినా కానివ్వండి, నెట్ఫ్లిక్స్ అయినా కానివ్వండి, ఇవైతే మీకు ఫుల్ స్క్రీన్లో కనిపిస్తుంటాయి. అలా కాకుండా మీరు ఏమైనా MX ప్లేయర్లో ఏదైనా ఒక వీడియో ప్లే చేశారనుకోండి, సో అది మనకి ఏంటంటే 16:9 ఆస్పెక్ట్ రేషియో తోటి కనిపిస్తుంటాయి. మిగతా 19:9 కనిపిస్తుంటే, కొన్ని యాప్స్ మాత్రం మీకు 16:9 కనిపిస్తుంటాయి. మీరు ఏదైనా సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దాన్ని చేంజ్ చేయడానికి ట్రై చేసినా కూడా మీకు అది అలానే కనిపిస్తుంటాయి. అంతేకాకుండా ఈ నాచ్ వల్ల నాకు కనిపించిన ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, పబ్జీ గేమ్ ఆడాను నేను ఆల్రెడీ. మన యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ స్ట్రీమింగ్ అంటే దానికి సంబంధించిన వీడియో కూడా పెట్టాను కదా, ఆ మొబైల్లోనే ఆడాను. సో ఆ మొబైల్ ఆడినప్పుడు నాకు ఆ బటన్స్ ఏవైతే ఉంటాయో అవి నాచ్లోకి దాక్కుంటుపోతున్నాయి అన్నట్టు. అంటే మనం ఎవరికైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాను చూసారా, సో ఆ బటన్ అనేది నాకు చాలాసేపు వరకు కనిపించలేదు, ఎందుకంటే నాచ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి. సో అటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవి నాకు తెలిసి మేబీ అప్డేట్స్ ఏమైనా వస్తే దానిలో ఫిక్స్ అయిపోతాయి. సో అది పెద్ద ఇష్యూ ఏం కాదు, చెప్తున్నాను, నేను ఆల్రెడీ వాడాను కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే మనకి దీనిలో Kirin 710 ప్రాసెసర్ వాడారు. సో తక్కువ బడ్జెట్లో Kirin 710 ప్రాసెసర్తో వచ్చిన మొబైల్ అన్నట్టు. సో ఇంతకుముందు తక్కువ బడ్జెట్లో ఏం మొబైల్ రాలేదు. సో అందుకోసం ఏంటంటే దీని పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంటుంది. కాకపోతే గేమింగ్లో అంటే ఇప్పుడు మనకు స్నాప్డ్రాగన్ 660 కంటే స్లైట్లీ కొంచెం ఎక్కువ ఇది. ఓకే, సో అయితే స్నాప్డ్రాగన్ 660 అంత పర్ఫార్మెన్స్, గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఇక్కడ కనిపించదు. కొన్ని పబ్జీ ఆడేటప్పుడు కొన్ని ల్యాగ్స్ కనిపిస్తుంటాయి, కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపిస్తుంటాయి. అయితే ఇందులో వాడిన GPU ఏంటి అంటే మాలి G51 MP4. అదే మనకు స్నాప్డ్రాగన్ సంబంధించిన Adreno 512 ఉంటుంది చూసారా, దానికి కాంపిటీషన్ ఇవ్వలేదు. కాకపోతే ఈ GPU టర్బో బూస్టింగ్ ఉండడం వల్ల ఏంటి అంటే మనకు బ్యాక్గ్రౌండ్లో ఉండే యాప్స్ పరంగా అయినా కానివ్వండి, వాటిని క్లోజ్ చేసి ఆ RAM మేనేజ్మెంట్ పరంగా అయినా కానివ్వండి, మిగతా అన్నిటి పరంగా అంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ పరంగా ఈ GPU టర్బో బూస్టింగ్ వల్ల మనం గేమ్ని మంచిగానే ఆడొచ్చు. నెక్స్ట్ దీని బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే చాలా మంది బ్యాటరీ ఇష్యూస్ వల్ల చాలా మొబైల్స్ పర్చేస్ చేయట్లేదు కదా. సో దీనిలో మనకి ఏంటంటే 3750 mAh బ్యాటరీ ఇచ్చారు. సో దీనిలో నేను 10% వరకు ఛార్జ్ చేసినప్పుడు నాకు 2 hours పట్టింది. సో మీకు 2 hours 10 minutes, 2 hours 20 minutes ఈజీగా తీసేసుకుంటుంది. సో ఇందులో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉండదు, మైక్రో USB ద్వారానే మనం ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. Type-C పోర్ట్ కూడా ఉండదు. సో ఇందులో మనకు 5.2 watts సంబంధించిన ఛార్జర్ ఇచ్చారు. సో అది మనకు ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేయదు. ఓకే, మరి చూడండి, గేమ్ ఆడేటప్పుడు మొబైల్ అనేది హీట్ అవుతుందా అంటే అంత ఏం హీట్ అవ్వట్లేదు. నేను ఇంతకుముందు వాడిన కొన్ని మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే స్లైట్లీ హీట్ అయితే అవుతుంది, కాకపోతే అది మీకు మ్యాటర్ చేయదు. అంటే మీరు ఆ గేమ్ ఆడిన తర్వాత ఆ హీటింగ్ వల్లనే మొబైల్ పక్క పెట్టేసే అంత హీట్ అయితే అవ్వదు. సో మీరు గేమ్ ప్లేని కంటిన్యూ చేసుకోవచ్చు. మనం ప్రతిరోజు రాత్రి ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, 30% అయితే మిగిలిపోయి ఉంది. నాకైతే నేను గేమింగ్ ఆడాను, గేమింగ్ ఆడి డైలీ ఎలాగైతే మనం వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత కూడా మీకు 15 to 16 hours వచ్చేస్తుంది ఈజీగా. ఓకే, లేదు మీరు ఇంకా హెవీగా ప్రద్దాకలా మీరు పబ్జీ గేమే ఆడతారంటే మాత్రం అప్పుడు మనకు 6 hours నుంచి 8 hours అయితే వస్తుంది. మళ్ళీ మీరు ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే మనకు దీనిలో 20+2 బ్యాక్ కెమెరా ఇచ్చారు f1.8 అపేచర్ తోటి. సో ఇదేంటంటే జనరల్గా మనకు చాలా పెద్ద పెద్ద మొబైల్స్లో ఇటువంటి అపేచర్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ అపేచర్ తోటి ఇచ్చారు. సో దీనిలో ఇవ్వండి, మీరు డే లైట్లో ఫొటోస్ క్యాప్చర్ చేశారనుకోండి సూపర్గా వస్తాయి. అలా కాకుండా మీరు నైట్లో క్యాప్చర్ చేసినా కూడా వస్తుంది. కాకపోతే ఏంటి అంటే నైట్ మోడ్ పెట్టుకోవాలి. నైట్ మోడ్ పెట్టుకొని ఫొటోస్ క్యాప్చర్ చేస్తే మీకు అది ఆర్టిఫిషియల్గా కనిపిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది ఎలా ఉంటారు అంటే మనకు నైట్ మోడ్ పెట్టుకున్నా కూడా ఆర్టిఫిషియల్గా వచ్చినా కూడా ఫొటోస్ క్యాప్చర్ చేయాలి అనుకుంటూ ఉంటారు సరే. సో వాళ్ళకైతే పనిచేస్తుంది. కెమెరా మాత్రం ఏంటి అంటే మీకు అప్ టు మార్క్ అయితే లేదు బ్యాక్ కెమెరా.
ఫ్రంట్ కెమెరా కూడా అంతే. సో ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా మనం తీసుకున్నట్టయితే డే టైంలో సూపర్గా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. అదే మీరు బోకే ఎఫెక్ట్ పెట్టుకున్నారనుకోండి, బ్యాక్ కెమెరా అయినా సరే ఫ్రంట్ కెమెరా అయినా సరే ఎడ్జ్ డిటెక్షన్ అనేది అంత బాగా ఏం లేదు. ఓకే, కాకపోతే డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. అయితే ఈ కెమెరాలో నాకు నచ్చింది ఇంకొకటి ఏంటి అంటే ఓవర్ సాచురేషన్ చేస్తుంది. రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓవర్గా క్యాప్చర్ చేస్తూ ఉంటుంది, ఎక్కువ సాచురేషన్ చూపిస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే మనకు అక్కడ కలర్ అంతా అది ఉండదు, గ్రీన్ కలర్ రెడ్ కలర్ అయినా కూడా ఇది మనకు ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువ కలర్ చూపించాలి అనుకుంటారో, ఓకే అంటే ఆర్టిఫిషియల్గా చూపించాలి అనుకుంటారో వాళ్ళకి కెమెరా అనేది పనిచేస్తుంది. అలా కాకుండా న్యాచురల్గా ఫొటోస్ క్యాప్చర్ చేయాలి అనుకుంటూ ఉంటారు చూసారా, ఉన్నది ఉన్నట్టు. సో అటువంటిది అయితే దీనిలో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మేబీ నాకు తెలిసి ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్స్ వస్తే దీన్ని ఫిక్స్ చేయొచ్చు. సో సెల్ఫీ కెమెరా చూసుకున్నట్టయితే మనకు 16 మెగాపిక్సెల్ సంబంధించిన సెల్ఫీ కెమెరా దీనిలో ఇచ్చారు. సో చాలా మంది అడుగుతున్నారు దీనిలో 4K వీడియోస్ రికార్డ్ చేయొచ్చా అంటే 4K వీడియోస్ రికార్డ్ చేయడానికి లేదు. 1080pని మనం 60 ఫ్రేమ్స్ తోటి రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే మనకు స్లో మోషన్ వీడియోస్ కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు దీనిలో. ఓకే, కాకపోతే దీనిలో ఏంటి అంటే మనకి ఇంకొకటి EIS సపోర్ట్ లేదు. అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏదైతే ఉంటుందో అది లేదు. అంటే మీరు వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నారు అనుకోండి, క్యాప్చర్ చేసేటప్పుడు మీకు దానిలో షేక్ అవుతూ ఉంటుంది. అదే మనకు రియల్మీ 2 Proలో ఉంది చూసారా, రియల్మీ 2 Pro లాగా దీనిలో లేదు. మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తే దీన్ని ఫిక్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చూద్దాం మరి సాఫ్ట్వేర్ అప్డేట్ తీసుకొస్తారా లేదా అనేది. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఫింగర్ ప్రింట్ గురించి మాట్లాడినట్టయితే చాలా సూపర్గా పర్ఫామ్ చేస్తుంది. మీకు 10/10 చాలా అక్యురేట్గా దీన్ని ఏంటంటే అన్లాక్ చేస్తుంది. తర్వాత వచ్చేసి ఫేస్ అన్లాక్ ఏదైతే ఉంటుందో చాలా బాగా పనిచేస్తుంది. అయితే కెమెరా అనేది మీ ఫేస్ని నైట్లో అన్లాక్ చేయలేదు, అంటే నైట్లో డిటెక్ట్ చేయలేదు. ఓకే, ఎందుకంటే మనకు దీనిలో IR కెమెరా లేదు కాబట్టి ఫేస్ మాత్రం మీకు నైట్లో అన్లాక్ చేస్తానని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, అది అన్లాక్ చేయట్లేదు. కాకపోతే ఏంటి అంటే చూడండి, మీకు సెక్యూరిటీ అయితే చాలా బాగుంది. నేను ఏంటంటే చాలా నా ఫొటోస్ పెట్టి దీన్ని అన్లాక్ చేయడానికి ట్రై చేశాను. తర్వాత వచ్చేసి కళ్ళు మూసుకొని అన్లాక్ చేయడానికి ట్రై చేశాను, మా ఫ్రెండ్ ఫేస్ పెట్టి అన్లాక్ చేయడానికి ట్రై చేశాను. సో అటువంటిప్పుడు ఏంటంటే ఇది అన్లాక్ చేయలేదు. సెక్యూరిటీ మాత్రం చాలా బాగుంది. నైట్లో కూడా మనం ఏంటంటే అన్లాక్ చేస్తే బాగుండు. కాకపోతే కొంచెం చీకటి ఉన్నా కూడా మనకి ఏంటంటే ఇది నైట్లో మనకు ఫేస్ని డిటెక్ట్ చేయలేకపోతుంది, అన్లాక్ చేయలేకపోతుంది. మళ్ళీ అక్కడ మీరు ఏంటంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ చేయడమే. సో ఫింగర్ ప్రింట్ని మనకి ఇది ఏంటంటే 0.3 సెకండ్స్లో అన్లాక్ చేస్తుంది. చాలా క్విక్గా అయితే అన్లాక్ చేస్తాను. ఇది ఒకటి చాలా బాగుంది. అదేంటంటే దీనిలో మనకు కొన్ని ప్రతి మొబైల్కి పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి, నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. సో దీనిలో నేను ఏంటంటే చాలా నెగిటివ్ పాయింట్స్ మధ్యలోనే చెప్పేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే దీనికి NFC సపోర్ట్ లేదు. సో చాలామంది ఈ మధ్య అందరికీ ఇది పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు, కొంతమంది మాత్రం కంపల్సరీ NFC కావాలి అనుకుంటూ ఉంటారు. సో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అయితే చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు రాబోయే యాప్స్ అయినా కానివ్వండి, చాలా డివైసెస్ అయినా కానివ్వండి NFC తోటే వస్తాయి కాబట్టి చాలా మందికి ఇది ఒక పెద్ద ఇష్యూ లాగా కనిపిస్తుంది. కాకపోతే అందరికీ పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 4K సపోర్ట్ లేదు, AS సపోర్ట్ లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చాలా మంది FM రోడే కూడా కావాలి అనుకుంటూ ఉంటారు. FM రోడే దొరకదు, మీకు OTG సపోర్ట్ దొరుకుతుంది. పెన్ డ్రైవ్స్ కానీ అవన్నీ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ నాకు దీనిలో ఇంకొకటి బాగా నచ్చిన విషయం ఏంటి అంటే దీనిలో 2 సిమ్స్ ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. సో అదొకటి మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే వైడ్ L1 సపోర్ట్ ఏదైతే ఉంటుందో, అంటే మనం ఏంటంటే HD వీడియోస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ చేయాలి అంటే మనకు పోకో ఫోన్ వచ్చిన తర్వాత చాలా ఇష్యూ రేజ్ అయింది కదా. సో దానికి సంబంధించిన సర్టిఫికేషన్ వీళ్ళు తీసుకున్నారు. అంటే మీరు నెట్ఫ్లిక్స్ అయినా సరే లేకపోతే వేరే దేనిలోనైనా సరే ఫుల్ హెచ్డీలో దానిలో వీడియోస్ చూడొచ్చు. సో ఓవరాల్గా ఈ మొబైల్ ఎందుకు పర్చేస్ చేయాలి అని అంటే ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నాచ్ ఉన్నా కూడా దానిలో LED నోటిఫికేషన్ ఇచ్చారు. సో మీకు పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు, కాకపోతే చాలా మందికి ఇది మ్యాటర్. సో అందుకోసమే LED నోటిఫికేషన్ కావాలి నాకు, నాచ్ ఉన్నా కూడా అంటే ఇది ఒక మంచి బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి మనకు దీనికి సంబంధించిన బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగా వస్తుంది. అంటే మిగతా వాటితో పోల్చుకున్నట్టయితే 15,000 బడ్జెట్లో మిగతా వాటితో పోల్చుకున్నట్టయితే బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది. కెమెరా కూడా బాగుంటుంది. కాకపోతే అయితే కలర్స్ మాత్రం మీకు ఏంటంటే చాలా పంచే చూపిస్తూ ఉంది. సో కొంతమందికి ఏంటి అంటే ఎక్కువ బ్రైట్నెస్ ఉండే ఫొటోస్ని క్యాప్చర్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఇది పనిచేస్తుంది. లేదు నాకు న్యాచురల్గా ఫొటోస్ ఉండాలి అంటే మాత్రం కెమెరా పర్ఫార్మెన్స్ అనేది మీకు యావరేజ్గా కనిపిస్తూ ఉంటుంది. సో మొత్తానికి ఇవి దీనిలో ఉండే ప్లస్ పాయింట్స్. సో ఓవరాల్గా దీన్ని 15,000 పెట్టి పర్చేస్ చేయొచ్చా లేదా అని ఫైనల్ వర్డ్ చెప్పుకున్నట్టయితే పక్కా పర్చేస్ చేసుకోవచ్చు. 15,000 మీకు ఇది ఏంటంటే వాల్యూ ఫర్ మనీ. సో ఫ్రెండ్స్, మరి ఇది ఇవాళ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.